చెరువు గట్టుపై ఉన్న ఒక చెట్టు మీద రోసీ పిచ్చుక, దాని కూతురు స్వీటీ పిచ్చుక నివాసం ఉండేవి. అలా ఉండగా ఒకరోజు స్వీటీ పిచ్చుక తన స్నేహితులతో ఆడుకుని అలసిపోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. కొద్దిసేపటికి స్వీటీ పిచ్చుకకు కడుపులో నొప్పి వస్తుంది. అది అర్థమైన స్వీటీ పిచ్చుక తనలో తానే ఇలా మాట్లాడుకుంటుంది. ఏంటబ్బా, ఇప్పటి వరకు బాగానే ఆడుకున్నాను, ఇప్పుడేంటి ఉన్నట్టుండి కడుపులో నొప్పిగా అనిపిస్తోంది. ఏం కదల్లే, ఇవాళ సెలయేరు గట్టుపై బాగా గంతులు వేశాం కదా, బహుశా అందుకే నొప్పి వస్తుందేమో. ఇంటికి వెళ్ళగానే అమ్మకు చెప్తే వామ్మో వద్దు వద్దు, అమ్మ కంగారు పడుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే అప్పుడు అమ్మకు చెప్దాం అనుకుంటూ స్వీటీ పిచ్చుక ఇంటికి వెళ్తుంది. కూతురి రాకను చూసిన తల్లి పిచ్చుక రోసి, చల్లగా గాలులు వీస్తున్నాయి, ఇంతసేపు ఎటు వెళ్ళావమ్మా? ఇలా రామ్మా, పండ్లు తిందాం. వద్దులేమ్మా, నేను మా ఫ్రెండ్స్ కలిసి తిన్నాం, నువ్వు తినమ్మా. రోసి పిచ్చుక పండ్లు తింటుంది. రాత్రి కావడంతో బయట చలి కూడా ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా పడుకుంటారు. అలా కొద్దిసేపటికే స్వీటీ పిచ్చుకకు కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. దాంతో అమ్మా నొప్పి, అమ్మా నొప్పి భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యి అమ్మా, నా వల్ల కావడం లేదమ్మా. కూతురు బాధను చూసిన తల్లి రోసి, స్వీటీ ఏమైందమ్మా? అమ్మా స్వీటీ, ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు కదమ్మా. అమ్మా చిట్టి తల్లి, ఏమైందమ్మా? అమ్మా నా వల్ల కావడం లేదమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా. స్వీటీకి కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. ఏడుస్తున్న కూతురు బాధ చూడలేని రోసి తన ఇంటి దగ్గరలో ఉన్న చిలుక దగ్గరకు వస్తుండగా మంచు కురుస్తూ బాగా చలిగా ఉంటుంది. దాంతో పిచ్చుక ముందుకు నడవలేక చలిలో ఇబ్బంది పడుకుంటూ లైలా చిలుక ఇంటికి చేరుతుంది. చిలుక పడుకుని ఉంటుంది. లైలా చిలుక, లైలా చిలుక. ఆ మాటలు విన్న లైలా చిలుక బయటికి వచ్చి, ఏంటి రోసి, ఇంత చలిలో బయటకొచ్చావు, ఏమైంది? నా కూతురు స్వీటీకి కడుపులో నొప్పిగా ఉందంట, ఏడుస్తుంది. కొంచెం మీ ఇంట్లో కడుపు నొప్పి మాత్రలుంటే ఇయ్యవా? నా దగ్గర లేవు రోసి, మన మైనా కాకి డాక్టర్ను అడుగు, తన దగ్గరుంటాయి. అలాగే లైలా. పిచ్చుక చలికి వణకడం చూసిన చిలుక, రోసి ఈ దుప్పటి తీసుకెళ్ళు, మంచు బాగా కురుస్తోంది, నువ్వు చలికి నడవలేకపోతున్నావు. లైలా చిలుక ఇంటి నుండి డాక్టర్ మైనా కాకి ఇంటికి వస్తుంది. మైనా డాక్టర్, మైనా డాక్టర్. ఆ చప్పుడు విన్న మైనా డాక్టర్ కాకి బయటకు వచ్చి, ఏంటమ్మా పిచ్చుక, ఇంత రాత్రి వేళ వచ్చావేంటి, ఏదైనా ప్రాబ్లమా? అవును డాక్టర్, నా కూతురికి కడుపులో నొప్పి అంటూ ఏడుస్తోంది, ఏమైనా మందులివ్వండి. అయ్యో రోసి, నేను నీకు ఏం సాయం చేయలేను, నా దగ్గర మందులైపోయాయి, నువ్వేమీ భయపడకు, నిమ్మకాయ రసం తాగించు, ఎలాంటి కడుపు నొప్పి అయినా తగ్గిపోతుంది. అలాగే డాక్టర్ అంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్తుంటే మంచు ఎక్కువగా పడుతుంది. చలికి వణుకుతూ ఇంటికి వెళ్లి తన కూతురికి నిమ్మకాయ రసం తాగిస్తుంది. కొద్దిసేపటికి స్వీటీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. దాంతో రోసి ఊపిరి పీల్చుకుంటుంది.